ఇప్పుడైందిన వార్త ప్రధాని మోదీకి తీవ్ర ప్రమాదం హెలికాప్టర్లో సమస్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్లోని డియోగర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఆ తర్వాత సాంకేతిక లోపాన్ని అయితే గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచేశారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు అయితే పనిచేస్తున్నారు. ఈలోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోగర్కి పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం అయితే కనుక ఆలస్యం కానుందని చెప్పారు. జార్ఖండ్లో స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం దియోగర్ పట్టణానికి వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. 2 చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్లోని రెండో దశ ఎన్నికలు జరగాల్సింది. మరోవైపు దియోగర్కి 80 కిలోమీటర్ల దూరంలో గోడాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్ పైన ఉండిపోయింది రాహుల్ హెలికాప్టర్. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడు ప్రచార షెడ్యూల్కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ అయితే గనక ఆరోపించింది.